బ్యాంకర్లు బి అలర్ట్ అంటోంది హైడ్రా. అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించుకోమని చెప్తోంది. ఒక రకంగా ఇప్పుడు కూల్చివేసినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటికి కూడా బ్యాంకు లోన్లతో కూడుకున్నవే. సో ఇవన్నీ కూడా ఇరిగేషన్ అలాగే రెవెన్యూ ఎవరి ఎన్ఓసి లేకుండా బ్యాంకులు ఎట్లా లోన్ ఇస్తున్నాయి? ఇది హైడ్రా లేవనెత్తున్నటువంటి ప్రశ్నలు. ఒక రకంగా లోన్లు ఇవ్వద్దు అంటూ అలర్ట్ చేస్తోంది. ఇక బ్యాంక్ అధికారులతో కూడా త్వరలో సమావేశమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక లీగల్ టీంను ఏర్పాటు చేసుకునే పనిలో ఉంది హైడ్రా. ఆ లీగల్ టీం ఇచ్చే సలహాలు సూచనల మేరకు బ్యాంకర్లతో కూడా సమావేశం కాబోతుంది. ముఖ్యంగా ఏదైతే అక్రమ కట్టడాలు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 80% పైగా పూర్తిగా బ్యాంకు లోన్లతో నిర్మించిన కట్టడాలుగానే గుర్తిస్తున్నారు. ఇటు బ్యాంకులు నష్టపోయే పరిస్థితి వస్తుంది, అటు బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్నటువంటి ఎవరైతే ఆ ఇల్లు కట్టిన యజమానులు కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది. తిరిగి బ్యాంకు లోన్లు చెల్లించలేని పరిస్థితి. ఇదంతా జరిగితే తిరిగి ఆఖరికి బ్యాంకులకే తిరిగి ఇదొక ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకు లోన్లు ఇచ్చే ముందు కాస్త ఆలోచించుకొని ఇవ్వమంటూ హైడ్రా చెప్తున్న పరిస్థితి. సో అక్రమ నిర్మాణాలకు మాత్రం లోన్లు ఇవ్వద్దంటూ హైడ్రా సూచిస్తోంది. మరి ఏం జరగబోతుంది? హైడ్రా ఎట్లాంటి లీగల్ టీంని ఫామ్ చేయబోతుంది? అసలు నిజంగా బ్యాంక్ అధికారులను హైడ్రా అలర్ట్ చేస్తుందా? నిజంగానే హైడ్రా చెప్తున్నట్టుగా ఎలాంటి ఎన్ఓసీలు చూడకుండానే అడ్డగోలుగా లోన్లు ఇస్తున్నారా? ఏం జరుగుతుంది? శ్రీశైలం జైన్ అవుతున్నారు. శ్రీశైలం, బ్యాంక్ అధికారులు అలర్ట్గా ఉండమంటే నిజంగా హైడ్రా ఈ సూచనలు చేసిందా? అసలు హైడ్రాతో బ్యాంక్ అధికారులతో హైడ్రా సమావేశం కాబోతుందా? అండ్ నెక్స్ట్ రెండవది, ఎలాంటి ఎన్ఓసీలు లేకుండానే హైడ్రా చెప్తున్నట్టుగా బ్యాంకర్లు ఇష్టారాజ్యంగా లోన్లు ఇస్తున్నారు. అసలేం జరుగుతుంది? గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఎఫ్టీఎల్, బఫర్ జోను, ఇక ప్రభుత్వ పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించినటువంటి అక్రమ కట్టడాలని కూలుస్తూ వస్తుంది. మనం చూసాం, ఉదాహరణగా మాదాపూర్లో ఉన్నటువంటి అనేక చెరువులు కావచ్చు, కుక్కట్పల్లిలో ఉన్నటువంటి తుమ్మల చెరువు కావచ్చు, నల్ల చెరువు కావచ్చు, లేకపోతే సున్నపు చెరువు కావచ్చు, ఇట్లా అన్ని చెరువులలో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలని హైడ్రా ఐడెంటిఫై చేస్తూ వచ్చింది. ఐడెంటిఫై చేయడమే కాకుండా వాళ్ళకు ముందస్తు నోటీసులు ఇస్తూ కొన్ని కూల్చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వరుసగా ఈ కూల్చివేతల అనంతరము కొన్ని అంశాలని హైడ్రా ఐడెంటిఫై చేసినట్టు తెలుస్తోంది. ఎటువంటి ఎన్ఓసీలు లేకుండా, రెవెన్యూ నుంచి ఇరిగేషన్ శాఖల నుంచి ఎటువంటి ఎన్ఓసీలు లేకుండా బ్యాంకులు ఇక లోన్లు ఇస్తూ ఉన్నాయి. ఆ లోన్లు ఇచ్చినటువంటి వాటివి మ్యాక్సిమం ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలుగా తేలినట్టు తెలుస్తోంది. రీసెంట్గా కూల్చినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అందులో మోస్ట్లీ 90% కూడా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని విల్లాలు, భారీ స్థాయిలో అపార్ట్మెంట్ టైప్లో ఇక అక్రమ అండి. మొన్న కుక్కటిపల్లిలో కూల్చివేసినటువంటి అక్రమ నిర్మాణాల అంశంలో కొంతమంది బాధితులు గగ్గోలు పెట్టారు. ఒకతనైతే 50 లక్షలు తెచ్చి పెట్టాను, నా పరిస్థితి ఏంటి, మొన్న ₹1,00,00,000 పెట్టానంటే ఒకతను. ఇలా రకరకాలుగా ఏడుపులు, పెడబొబ్బలు, గగ్గోలు. అసలు చూద్దాం ఒకసారి. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నేను వస్తుందయ్యా నా కోడలు. నీ కొడుక తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలంటే ఏంటి. మేము ఎంత కష్టపడ్డామన్నా, ఎన్ని హాస్పిటల్కి చూపించుకున్నామన్నా మేము. నీ కొడుకు ఓటేసినా నువ్వు ఉండాలి బాగుంటది అనుకున్నాం, కానీ ఇంత అన్యాయమా నాయన. నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్ది తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది సార్, నాకు కనీసం ఒక నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు. నిన్నటిదాకా కూడా నాది లేదు 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 అని అనుకుంటూ వచ్చారు సార్. ఈరోజు అకస్మాత్తుగా వచ్చి కరెంట్ కట్ చేశారు. మాకు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఏదో చేసుకుంటాను కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ₹45 లక్షలు ఖర్చు పెట్టి కట్టాను సార్. అది కూడా మంచి ఫుడ్ ఇద్దామని. బ్రాండ్ యూటెన్సిల్స్లో ఇంతవరకు హైదరాబాద్లో ఇవ్వలేదు లేదు సార్. కల్తీ ఫుడ్ పెడుతున్నారు. నేను స్వదుద్దేశంతో నేను చిన్న ఏజ్లో 18 సంవత్సరాల కంపెనీ స్టార్ట్ చేసి నాకు ₹1 కూడా వచ్చే డే అండ్ నైట్ కష్టపడిన డబ్బులు నాకు
ఒక్క రూపాయి అవినీతిగా సంపాదించిన డబ్బులు కాదు. నేను 6 years అగ్రిమెంట్ తీసుకొని కట్టా. నేను 3 months. నాది కాలువ దగ్గర కూడా లేదు సార్. నాది ఫస్ట్ లేఅవుట్ లో బఫర్ జోన్ ఉంది. బఫర్ జోన్ లో మేము కూల్చాము, కన్స్ట్రక్షన్ ఉన్న వాటిలో మేము కూల్చాము అని చెప్పాడు. ఇప్పుడు ఇది కూల్చడం వల్ల ఏం ఉపయోగము? అయినా పర్లేదు, నాకు మీరు ఏమున్నా పర్లేదు, నా టైం ఇస్తే నేను స్వతంత్రంగా బయటికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఏదో మాఫీ నడిపించి బీరు నడిపించి ఇది చేయట్లేదు. నేను బ్రాంచ్ యూటెన్సిల్స్ లో బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ అని ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. నాలాంటి యువకులకు మీలాంటి గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు అని అడుగుతున్నా. నేను నాతోటి 100 మంది పని చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఒక సర్వే అవుతే ఎస్ రైట్. ఇది సామాన్యుల ఆవేదన. వాస్తవానికి FTL బఫర్ జోన్లు అంటే అవగాహన లేని సామాన్యులు అడ్డగోలుగా ఇక్కడ అమ్ముతున్నటువంటి ఆ ప్లాట్లను కొనేసి అక్కడ తెలిసి తెలియకో లక్షల్లో లోన్లు తెచ్చో, లేదంటే చేతి బదులు తెచ్చుకోనో, లేదంటే రూపాయి కూడేసుకున్న పైసో అంతా కూడబెట్టి అక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. తీరా చూస్తే ఇప్పుడు అవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధం అంటూ కూల్చివేసే పరిస్థితి. ఎస్, ఒక సామెత గుర్తొస్తుంది. శ్రీశైలం కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉంది పరిస్థితి. సామాన్యుల గోడు విన్నాం. తెలియకో ఆ FTL బఫర్ జోన్లో తీసుకున్నారు, కట్టేశారు, లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు అవన్నీ కూలగొడితే క్షణాల్లో ఆవిరైపోయాయి, వాళ్ళ కళలు చెదిరిపోయాయి, కళలు అయిపోయాయి. నిజంగా సామాన్యుల బాధ కాదనలేం, కానీ ఇవన్నీ కూడా నిబంధనల విరుద్ధం. అలాగని ఉపేక్షించుకుంటూ పోతే హైదరాబాద్ మొత్తం కూడా ఇప్పుడున్న ఆక్రమణలు తొలగింపు సాధ్యం కాదు. ఇది ఆలోచించదగ్గ విషయం. కానీ వాళ్ళ సమస్యలు కూడా తీర్చే అవకాశం ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మీద ఉన్నట్టుగా వాళ్ళ బాధలో అర్థమవుతుంది. మరి ఏం జరుగుతుంది అంటే, నిజంగా బ్యాంకర్లు ఇచ్చే ముందు అడ్డగోలుగా ఇన్వోసులు ఇస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ రామదాస్. నిరుపేద కుటుంబాలంతా కూడా, ఇక ఎవరైతే మధ్యతరగతి బిలో పవర్టీ కింద ఉన్న వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు కొంత అమౌంట్ను వాళ్ళు ఏదైతే బ్యాంకుల నుంచి లోన్గా తీసుకొని EMI రూపంలో వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకు అదేవిధంగా కొంతమంది ఆ లోన్ల రూపంలోనే అపార్ట్మెంట్లో కొంత గదులను వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంత నిర్మాణంలో వాళ్ళు పార్ట్నర్షిప్గా కొంత బిజినెస్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకందరికీ కూడా హైడ్రా షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే ల్యాండ్ కొనడానికి ఎవరైతే బ్యాంకులు లోన్లు ఇచ్చాయో, ఈ బ్యాంకులన్నీ కూడా పూర్తి స్థాయి తనిఖీ చేయకుండా, ఎటువంటి ఎన్ఓసి లేకుండా, రెవెన్యూ నుంచి ఇరిగేషన్ నుంచి ఎటువంటి ఎన్ఓసీలు లేకుండానే ఇక వాళ్ళకు లోన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా వాళ్ళను అలర్ట్గా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి జాబితాను సిద్ధం చేస్తాము. ఏ బ్యాంకులు ఎన్ని విల్లాలకు, ఎన్ని అపార్ట్మెంట్లకు, ఎన్ని అక్రమ నిర్మాణాలకు వాళ్ళు లోన్లు ఇచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక లీగల్ సెల్ని కూడా హైడ్రా సిద్ధం చేసుకుంటుంది. అందులో 4 సభ్యులతో ఆ లీగల్ సెల్ని ఏర్పాటు చేసుకొని ఆ లీగల్గా వాళ్ళతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఏవైతే ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఇక ఇతర ఏ బ్యాంకులు సరే ఆ బ్యాంకులో సంబంధించినటువంటి అధికారులతో ఒకసారి హైడ్రా సమావేశమయ్యి ఎటువంటి సర్టిఫికేట్లు మీరు డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత లోన్లు ఇవ్వాలి, ఎటువంటి స్థలాలకి మీరు లోన్లు ఇవ్వాలి, అది అక్రమ కట్టడమా లేక సక్రమ కట్టడమా, అది ప్రభుత్వ స్థలమా, పార్కా, లేకపోతే నాలానా, ఎక్కడ వాళ్ళు నిర్మాణం చేపడతా ఉన్నారు, దాని మీద పూర్తి స్థాయి ఎన్ఓసి ఉంటే తప్ప మీరు లోన్లు ఇవ్వద్దనేటువంటి ఒక అంశాన్ని వాళ్ళు చర్చించే అవకాశం కనిపిస్తుంది. గతంలో సైతం బ్యాంకర్లంతా ఒక సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో వాళ్ళు అనేక అంశాల గురించి చర్చించారు. హైడ్రా ఎన్ఓసి తరహా ఏమైనా మనకి ఇస్తే కానీ లోన్లు ఇవ్వాలి, లేకపోతే లేదన్నటువంటి రీతిలో గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. ఈసారి మాత్రం ఖచ్చితంగా బ్యాంకర్లకు ఒక లేఖ రాసే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం తరపు నుంచి. లేదంటే బ్యాంకర్లే ప్రభుత్వ పెద్దల్ని కలిసి ఒక పూర్తి సమాచారం తెలుసుకొని ఆ లోన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. రామదాస్ రైట్. అంటే శ్రీశైలం అంటే ఇప్పుడు బ్యాంకర్లతో హైడ్రా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? నిజంగా ఇదంతా అంటే బ్యాంకర్లతో సమావేశమై వాళ్ళకు లోన్లు ఇవ్వాలా వద్దా అనే సూచనలు ఇచ్చే పరిస్థితిలో హైడ్రా ఉందా? బ్యాంకులే స్వయంగా ఈ పరిస్థితులను బేరీ చేసుకొని బ్యాంకులే అలర్ట్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. ప్రస్తుతము రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే, ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తూ ఉంటే హైడ్రాకు మొదట్లో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. హైడ్రాను ఆకాశానికి ఎత్తినటువంటి సామాన్యులే ఇప్పుడు హైడ్రాను నేలనేసి తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూసాం ఇప్పుడే తొలివేలుగు ఎక్స్క్లూజివ్గా కొంతమంది ఆవేదనను వ్యక్తం చేసేటువంటి ఆ వీడియోను మనం చూసాము. అందులో చాలామంది సామాన్యులు మా
కోడలు కడుపుతో ఉంది, మా కొడుకు ఉద్యోగం పోతా ఉంది, కోట్ల రూపాయలు లక్షల రూపాయలు మేము ఈ బిజినెస్లో పెట్టాము, ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నాము, లేకపోతే ఒక ఇల్లు కలగా మేము దీన్ని కట్టుకున్నాము అన్నటువంటి ఆవేదన బాధను మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేశాం. ఇదే ఆసరగా ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద హైడ్రా మీద ఇక వరుసగా కౌంటర్లు ఇస్తుంది. మరి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు, అదేవిధంగా మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఓవైసీ కాలేజీకి సంబంధించి ఫాతిమా ఓవైసీ కాలేజీకి సంబంధించి కొంత గడువునిస్తూ వాళ్ళకేమో నోటీసులు ఇస్తూ కొంత టైం తీసుకునేటువంటి ప్రయత్నం చేసి సామాన్యులకు ఎటువంటి టైం ఇవ్వకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా హైడ్రా దూకుడుగా వెళ్ళి వాళ్ళ అక్రమ కట్టడాలని కూల్చివేస్తూ ఉంది. పేదోడికో న్యాయము, బలిసినోడికో న్యాయమా అన్నటువంటి రీతిలో ఒక చర్చ అయితే హైడ్రా మీద కొనసాగుతుంది. ఈ తరుణంలో ఖచ్చితంగా బ్యాంకర్లు ఒక కండిషన్స్ పెట్టుకోవాలి, ఎవరికి లోన్ ఇవ్వాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత లోన్ ఇవ్వాలి, అది రెవెన్యూ లేదంటే ఇరిగేషన్ నుంచి ఏమైనా ఎన్ఓసి రావాలా, లేక హైడ్రా నుంచి ఏమైనా ఎన్ఓసి ఇవ్వాలా అనేటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక క్లారిటీ తీసుకునేందుకు అటు బ్యాంకర్లు పట్టుగా ఉన్నారు, ఇటు ప్రభుత్వం కూడా బ్యాంకర్లకు ఒక క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. ఏది ఏమైనా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా దీని మీద ఒక పూర్తి క్లియర్గా ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కేబినెట్ సమావేశంలో హైడ్రాకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలి, హైడ్రాను మరింత బలంగా చేయాలి, ఖచ్చితంగా హైదరాబాద్ను కాపాడే విధంగా, హైదరాబాద్కు ఒక గ్యారంటీ, ఒక భవిష్యత్తునిచ్చే విధంగా హైడ్రాను తయారు చేయాలంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా బ్యాంకర్ల లోన్ల విషయంలో మాత్రం కొంత సామాన్యులు ఆందోళన చెందుతున్న విషయం మాత్రం వాస్తవమే. సామాన్యులే కాదు, అటు ఇక్కడ ఇంకొక విషయం, ఇంకో సామెత కూడా ఉంది. ఇక్కడ చికిత్స కంటే నివారణ మార్గం అన్నట్టుగా ముందు కట్టడాలను కూలగొట్టి చికిత్స చేయడం కంటే దానికంటే ముందే దాన్ని నివారిస్తే మేలనే ఒక సామెత ఇక్కడ మనకు మళ్ళీ అర్థమవుతుంది. అంటే ముందే ఈ లోన్లు ఇవ్వకుంటే, ముందే ఇలాంటి ఎన్ఓసీలు ఇచ్చినా కూడా ఇవన్నీ జరగకుంటే ఆ కట్టడం ఎట్లాగో కట్టినవి కూల్చేయరు. సో ఆ రకంగా బ్యాంకులు అప్రమత్తం అవ్వాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి ఇక్కడ. ఎస్, కానీ రామ్దాస్, ప్రధానంగా బ్యాంకర్ల తప్పు మాత్రమే లేదు. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో కావచ్చు, అంతకుముందు పరిపాలించిన ప్రభుత్వాల అధికారుల తప్పు సైతం ఉంది. కేవలం అక్కడ పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులు లంచాలకు, తాయిలాలకు, ఇతరితర ఇల్లీగల్ యాక్టివిటీస్కు వాళ్ళు లోబడి, వాళ్ళు లొంగిపోయి అక్కడ సంతకాలు చేశారు. సామాన్యులు సైతం అధికారులే సంతకం చేశారంటే ఖచ్చితంగా ఇది రైటే ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా సక్రమే కావచ్చు, అక్రమ నిర్మాణం కాదంటూ వాళ్ళు నిర్మాణాలు చేసుకున్నారు. తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది, ఇది అక్రమ కట్టడం అనేంత వరకు వాళ్ళకు తెలియనటువంటి పరిస్థితి. చాలామంది షాక్కు గురవుతున్నారు, ఇంకొంతమంది ఆవేదన చెందుతున్నారు. మాది అక్రమ కట్టడమా, సక్రమ కట్టడమా, మేము ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నామా, ఏంటి అసలు ఎట్లా తెలుస్తుంది మాకు, అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఏంటో కూడా తెలియని మంది చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళు డౌట్ పడుతున్నారు, అసలు చెరువుకు ఎన్ని మీటర్ల దూరంలో బఫర్ జోన్ ఉంటుంది, ఎన్ని మీటర్ల ఆ లోపు దాన్ని బఫర్ జోన్గా ఐడెంటిఫై చేస్తారు, అసలు ఎఫ్టీఎల్ అంటే ఏంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే అసలు ఏంటి, దాని పరిమితి ఏంటనేటువంటి ఆలోచన కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో అక్రమ కట్టడాలని కూలుస్తున్నటువంటి హైడ్రాకు మాత్రం అనేక ప్రశ్నలు ఎదురవుతా ఉన్నాయి, అనేక సవాళ్ళు ఎదురవుతా ఉన్నాయి. ఆ సవాల్ని ప్రతి సవాలుగా చేస్తూ ఇక ముందుకు వెళ్తూ ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో. ఇప్పటికే పూర్తి బాధ్యత హైడ్రాకు, పూర్తి మద్దతు నాది ఉంటుందంటూ సీఎం రేవంత్ కూడా ఒక భరోసానిచ్చిండు. అక్రమార్కులు, భూ కబ్జాదారులు పేదల్ని ముందు ఉంచి వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా గౌరవంగా మీ అక్రమ కట్టడాలని కూల్చుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో ఏందో చూడాల్సిన అవసరం ఉంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. రైట్, మొత్తం మీద పేదలైనా పెద్దలైనా ఎవరైనా సరే మాకు తేడా లేదంటూ హైడ్రా చెప్తున్న పరిస్థితి. ఒకసారి ఓవరాల్గా అసలు హైడ్రా ఎందుకు ఈ కూల్చివేతలు జరుగుతున్నది ముందే దాని ఉద్దేశాలు ఏంటో ప్రభుత్వం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ ఒకసారి మీకు చెప్తాను, ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క పేదవాడి కళ. ప్రతి ఒక్క పేదవాడి కళ, ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఇంకేదో వ్యాపారం చేయాలి, కమర్షియల్. ఇలా ఈ బ్యాంకర్లంతా కూడా ఇక్కడ లోన్లు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో చిన్నపాటి ఉద్యోగం చేస్తే కూడా లోన్లు వస్తుంది, హోమ్ లోన్లు అంటూ వాళ్ళే ఎంటబడుతున్న పరిస్థితి. ఇక్కడ ఏం చేస్తాడు సామాన్యుడు, ఆ సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి బ్యాంకులను ఆశ్రయిస్తాడు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్, బ్యాంకులను ఆశ్రయించడం, బ్యాంకులో లోన్ తీసుకోవడం మంచి పద్ధతి కాదనేది, కానీ వాస్తవంగా అది నిబంధనల ప్రకారం ఉందా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. హైడ్రా కానీ ప్రభుత్వం కానీ అసలు ఎఫ్టీఎల్ అంటే ఏంది, బఫర్ జోన్ అంటే ఏంది, ఈ స్థలాల్లో ఈ ప్రదేశాల్లో స్థలాలు కొనుక్కోవచ్చా లేదా అనేది మాత్రం విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ నొక్కి చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కట్టేసుకున్న వాళ్ళ గురించి ఏం చేయలేం మనం. ఆల్రెడీ నష్టపోతే కూల్చివేస్తే నష్టపోతారు, ఇంకా దానికి ఎవరు బాధ్యులం కాదు. కానీ
ఇక నుంచైనా కనీసం అలర్ట్ అవుతాయి, వాళ్ళని కూడా అలర్ట్, బ్యాంకులను ఏ రకంగా అలర్ట్ చేస్తారు, దానికంటే ముందు ప్రజలను అలర్ట్ చేయాలి కదా. ప్రజలను అలర్ట్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. బ్యాంకులతో అలర్ట్ చేయడంతో పాటు ప్రజల్ని కూడా ఈ పరిధిలో స్థలాలు కొనొద్దు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు ఇలాంటి చోట్లలో ఆక్రమిత స్థలాలు ఇవి ఎప్పటికైనా ప్రమాదకరమైన అంశాన్ని ప్రజల్లోకి గట్టిగా చెప్తే కనుక భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలను నిజంగా పేదవాడి గుండె పగులుతుంది, కాదనిలేం. కానీ ఆక్రమణల తొలగింపు అనేది ప్రభుత్వ లక్ష్యం. అది పేదవాడైనా పెద్దింటోడైనా ఎవరైనా సరే ఆక్రమణల తొలగింపే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందుకోసమే హైడ్రా ఏర్పడింది. ఆ ముఖ్యమైన టాస్క్తోనే హైడ్రా పనిచేస్తుంది. నాలాలు, చెరువులు, కబ్జాలు, కుంటాలు ఇవన్నీ ఏదైనా సరే మొత్తం క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనబడుతుంది. లేకుంటే హైదరాబాద్ అంతా పూర్తిగా కప్పవేయబడుతుంది. అది చాలా ప్రమాదకరమైన స్థితిలోకి హైదరాబాద్ నెట్టివేయబడుతుంది. కాబట్టి ఇవన్నీ క్లియర్ చేయాలంటే సో ఇలాంటి పేదలు కూడా పాపం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. తెలిసో తెలియకో చాలామంది నిన్న మొన్న చూసాం వార్తల్లో, అసలు 1,50,000 కోటిన్నర 2-3 కోట్లు పెట్టుకొని ఇంట్లోకి గృహప్రవేశం చేసి 2-3 రోజులు కాలే కథం కూలగొట్టేసారు. ఏం చేస్తారు? సో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో ఆలోచించి సరే డబ్బున్న వాళ్ళంటే కాస్త ఇబ్బంది అయినా కూడా భరించుకోగలుగుతారు. కానీ పేదోడి పరిస్థితి ఏంటి? ఈ రకంగా ఆలోచించుకొని దయచేసి ప్రజలు కూడా కట్టే ముందు మనం నిబంధనల ప్రకారం ఉందా, సరిగ్గా ఉన్నాయా డాక్యుమెంట్స్, ఇవన్నీ చెక్ చేసుకోండి 1-2 సార్లు. బ్యాంకులు కూడా మరి ఇప్పుడు హైడ్రా చెప్తున్నట్టుగా హైడ్రా లీగల్ టీం కూడా ఒకటి ఫామ్ చేయబోతుందని తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఆ కార్యరూపం దాల్స్తే కానీ మనం స్పష్టతని ఇవ్వలేం. కానీ ఈ ఆలోచన అయితే హైడ్రా మొదలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద బ్యాంకర్లకైతే హైడ్రా కొన్ని కీలక సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.